నాన్న స్టార్ట్ చేసేయండి. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు మారనే మారవా? అసలు ఎందుకురా తాగుతున్నావు నువ్వు? తాగి తాగి ఆరోగ్యం నాశనం చేసుకుంటావా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇది చూడ్డానికి నేను కోమాలోంచి లేచొచ్చానా? రేయ్ కుటుంబం పరువే పోతోందిరా. ఇంకా నువ్వు బ్యాచులర్ అని అనుకుంటున్నావా? చూడు నిన్ను నమ్ముకుని ఒకరున్నారా, తన్ని నువ్వే కదా చూసుకోవాలి. నాన్న నేను తాగలేదు నాన్న, ఎప్పుడు ఒక్కరోజు ఇలా ఒక రోజుని మొదలైంది, ఒక్కరోజు కూడా ఆపకుండా అలవాటు అవుతుంది. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఎప్పుడు మారతావురా నువ్వు? అద్దరు కొట్టేస్తున్నావు నాన్న. రేయ్ ఇదంతా మీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఎందుకురా తాగి తాగి ఆరోగ్యం నాశనం చేసుకుంటావు? రేయ్ ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు? ఏమైంది? వీడు చూడు మీనా తాగేసి వచ్చాడు. తాగొచ్చావా? ఏంట్రా రవి తాగేవా? ఒకటి ఇచ్చానట్టేనా? ఎందుకురా తాగావు? ఎందుకు ఇలా చేసావు? తాగనని మాట ఇచ్చావు కదరా. నేను అసలు ఎందుకు తాగావు? కుటుంబం మొత్తం పరువు తీస్తున్నావు కదరా నువ్వు. తాగద్దని చెప్తే మళ్ళీ తాగొస్తావా? ఇంకా బాగా ఒక్కరోజా? ఎందుకురా ఇలా అబద్ధం చెప్తున్నావు? ఇంకా తాగను అని నా మీద ఒట్టు వేసావు కదా, ఎందుకురా ఇలా చేసావు? తాగద్దు తాగద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు అసలు మారనే మారవా? ఏదో ఒక పెగ్గు ఒక్క రోజు 2 రోజులు ఎందుకు ఇలా చేసావు? ఎందుకురా తాగావు? నీ పెళ్ళైందని గుర్తుందా? పాపరా బంగారి, తన గురించి ఆలోచించావు నువ్వు? అత్తయ్యకి తెలిస్తే నా పెంపకం గురించి ఎలా మాట్లాడతారు? ఆవిడికి ఆరోగ్యం బాగోలేదు నీకు తెలుసా తెలీదా? ఎవరితో వెళ్ళి తాగావు చెప్పు? ఎవరితో వెళ్ళి తాగావు? ఎందుకు తాగావు? అమ్మ నేను తాగనని చెప్పానమ్మా. ఆ కేడి గాడు ఉన్నారు కదమ్మా, ఆడు బలవంతం చేసి సాగాల్సి వచ్చిందమ్మా. అమ్మా ఇంకో ఒట్టు నేను తాగనమ్మా. నేను అసలు తాగనమ్మా. సరే అసలు తాగను. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ కేడి? వాణ్ణి రమ్మనండి. రమ్మని చెప్పండి. కాల్ చేయండి. కాల్ చేయండి. ఫోన్ రూమ్ లో ఉంది మీనా. నా ఫోన్ కూడా రూమ్ లోనే ఉంది. నేను ఫోన్ చేసి పిలుస్తాను వాణ్ణి. ఏం చేస్తానో చూడండి. అయ్యో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ ఏం లేదత్తయ్య, అది అది బీరు ఎందుకు తెరిచింది? నీ చేతిలో ఏంటి? ఏం దాస్తున్నావు? అది ఏం లేదత్తయ్య, అది అదేం లేదమ్మా. నేనే తనని. ఏంట్రా క్లియర్ గానే మాట్లాడుతున్నావు? అయ్యో తేడా వచ్చేసిందా? మాట ముందరలా లేదు కదా మీనా. అది ఓ అంటే నువ్వు తాగలేదు? లేదమ్మా. అదే వాసన రావటం లేదే అనుకున్నా. తాగినట్టు నటించావు కదా? అవును, ఎందుకీ డ్రామా? ఓ ఇప్పుడు అర్థమైంది నాకు. నేను పడుకున్నప్పుడు తాళాలు తీయలేకపోయారు కదా? లేదు అదంతా ఏం లేదు మీనా. మీరందరూ అనుకున్నట్టు నేనంత మూర్ఖురాలేం కాదు. నన్ను నైస్గా బయటికి రప్పించి తనని లోపలికి పంపించి కబోర్డ్లో నుంచి ఏదో పేపర్ కొట్టేయమన్నారు. అది అంటే ఆ పేపర్లో ఏదో తప్పుంది అంతే కదా? వద్దమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా. ఏంట్రా అత్తయ్య అంటే అందులో ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. మీరు ముగ్గురు డ్రామా చేసి ఇది తీసుకోవాలనుకుంటుంటే అంతగా ఏం రహస్యం ఉంది ఇందులో? రవి వద్దమ్మా ప్లీజ్ అమ్మా, చదవద్దమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట ఎందుకు చదవద్దురా? మీనా కొంచెం ఓపిక పట్టు, మేం చెప్పేది విను. మీరు భయపడేది చూస్తుంటే ఇందులో ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. లేదు మీనా. అత్తయ్య అదంతా ఏం లేదు అత్తయ్య, చెప్పేది వినండి. అదిలా ఇవ్వండి ఇవ్వండి. మీనా అది బంగారి పర్సనల్. అది మనం తీసి చదవడం అనేది తప్పమ్మా. అది తనకి ఇచ్చేసేయమ్మా. తన పర్సనల్ పేపర్ నా కబోర్డ్లోకి ఎందుకు వచ్చింది?
అది ఏదో మిస్ అయి వచ్చిందంతే. లేదు అమ్మా. తను మాత్రం కంగారు పడితే పర్వాలేదు. లేదు, మీరిద్దరు లేదు కూడా మీరా. కంగారు పడుతున్నారంటే కాదమ్మా. ఇందులో ఏదో ఏం ముఖ్యమైన లేదు. విషయం ఉంది. ఇవ్వు. ఇవ్వరా? అమ్మ నీకెంత ధైర్యం ఉంటే నా చేతిలో నుంచి లాక్కుని చించి పడేస్తావు. నిన్ను అమ్మ నువ్వు నన్ను కొట్టేసినా పర్వాలేదమ్మా, నువ్వు అది మాత్రం చదవకూడదమ్మా. రవి ఆ. మర్యాదగా చెప్పు, అందులో ఏముంది? అందులో ఏముంది? ఎందుకు అందరూ నా దగ్గర దాస్తున్నారు? అందరూ కలిసి ఏం డ్రామా ఆడుతున్నారు? చెప్పండి, చెప్పండి. బంగారి, అందులో ఏముంది? అత్తయ్య అందులో ఏం లేదు అత్తయ్య. మీనా, చెయ్యి వదలరా. ఏమైంది మీనా? ఆ? అత్తయ్య, వీడు తాగనే లేదు. తాగినట్టు నటించి నిద్రపోతున్న నన్ను బయటికొచ్చేలా ప్లాన్ చేసి బీరువా తీసి ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకున్నారు. అది ఏంటి అని అడిగితే అందరూ కలిసి దాయాలని చూస్తున్నారు. అది నేనే చదివి చూద్దామనుకుంటే రవి దాన్నలా చించి పడేశాడు. చూడండి అత్తయ్య. ముగ్గురు కలుసుకుని ఏదో ఒక పెద్ద నిజమే దాస్తున్నారు అత్తయ్య. రవి, జాను, ఏం జరిగింది? ఏం లేదు జాను, ఆ అమ్మాయి ఏదో ఊరికి వాగుతుంది. నోరు మీరా, చిరిగిపోయింది కదా. అది కూడా కలపలేని విధంగా ఎలా చించాడు చూడు. ఏంటిది? నిజం చెప్పు. చెప్తున్నామా లేదా? బంగారి, అమ్మా అబద్ధం చెప్పవని, ఎవరిని మోసం చెయ్యవని నేను నమ్ముతున్నాను. ఏం పనులివన్నీ? అమ్మా, అది ఏంటంటే జయరాం, నువ్వు చెప్పు. అది జాను ఏంటంటే జాను నా తప్పే జాను. ఇది నేను యాక్చువల్లీ ముందే చెప్పేసి ఉండాలి జాను. దాచిపెట్టడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. రవి! ఇక మీద బంగారి ఉండు ప్లీజ్. ఇక మీద దాచి ప్రయోజనం లేదు జాను. నాన్న, నేను అప్పుడే చెప్పాను కదా నాన్న, చెప్పేయండి అని చెప్పాను కదా. మీరు విన్నారా నాన్న? రవి జాను, నేను మళ్ళీ లండన్కి వెళ్ళాలని వీసా తీసుకున్నాను జాను. అది ఎలాగో మిస్ అయ్యి అమ్మ చేతికి వెళ్ళిపోయింది. అది చించేయాలనే నాన్న బంగారి ట్రై చేస్తూ ఉన్నారు. అది ఆఖరికి అమ్మ చేతికొచ్చింది. ఆ విషయం తెలిస్తే మీరంతా తిడతారు, నువ్వు బాధపడతావని చెప్పి నేను అలాగే తీసుకొని చించి పడేశాను జాను. లేదు లేదత్తయ్య, వీడు అబద్ధం చెప్తున్నాడు. అది అది వీసాలానే లేదత్తయ్య. వీడు ఇంకా ఏదో దాస్తున్నాడు అత్తయ్య.